దళితులకు నిజంగా అన్యాయం జరిగినప్పుడు, దాడులు జరిగినప్పుడు నోరు మెదపని శివప్రసాద్ ఇంత సడన్ గా ఇప్పుడు కుల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు? నిజంగా దళితులకు అన్యాయం జరుగుతూ ఉంటే ఈ 3 ఏళ్లలో ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడే ఎందుకు కులం గుర్తుకొచ్చింది? శివప్రసాద్ ను ప్రతిపక్ష పార్టీ నేతలు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? శివప్రసాద్ ధిక్కార స్వరం వెనక ఉన్నది కుల సమీకరణాలా లేక క్యాష్ ఈక్వేషన్సా? అయితే శివప్రసాద్ ధిక్కార స్వరం వెనక అసలు కథ క్యాస్ట్ కంటే క్యాష్ కారణమనే టాక్ వినిపిస్తోంది. హతీరాంజీ భూములను దళితులకు ఇవ్వాలన్న శివప్రసాద్ డిమాండ్ వెనక పెద్ద స్కెచ్చే ఉంది అని అంటున్నారు. ప్రభుత్వం పైన, టీడీపీ పైన పెద్ద గొంతేసుకుని విరుచుకుపడే చిత్తూరు జిల్లాకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేకి ఎర్రచందనమే ప్రధాన ఆదాయ వనరు. ఎర్రచందనం సాయంతో వారు కోట్లకు పడగలెత్తారు. అందుకే వారిద్దరికీ ఆ పార్టీలో అంత ప్రాధాన్యత. అయితే సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపారు. దీంతో స్మగ్లర్లు శేషాచలం వైపు రావటానికే భయపడిపోతున్నారు. దీంతో టీడీపీకి చెందిన హతీరాంజీ భూములపై కన్నేశారు. అయితే పవర్ వారి చేతిలో లేకపోవడంతో అధికార పక్షానికి చెందిన కీలక నేత అవసరం పడింది. అప్పుడు వారి దృష్టిలోకి వచ్చారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్. ఆయనకు మొత్తం మ్యాటర్ చెప్పి డీల్ కుదుర్చుకున్నారు. దళితుల పేరు చెప్పి ఆ భూములను చేజిక్కించుకునేందుకు పావులు కదిపారని జిల్లాలో చర్చ నడుస్తోంది. అయితే ఇంటెలిజెన్స్ ద్వారా విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వారి ఎత్తులను చిత్తు చేశారు. ఈ విషయంలో సీరియస్ గా ఉన్న సీఎం కనీసం 6 నెలలుగా శివప్రసాద్ తో మాట్లాడలేదట. అయితే తమ ప్లాన్ రివర్స్ కావడంతో సదరు నేతలు కులం కార్డుని పైకి తీసుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, మంత్రివర్గ విస్తరణలో దళితులకు కనీస ప్రాధాన్యత దక్కలేదు అంటూ శివప్రసాద్ హైకమాండ్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే వీటిని ఆయన చేత అనిపించింది ఆ 2 నేతలేనని టాక్. వైసీపీ నేతలు శివప్రసాద్ ని వెనకేసుకు రావటం ఈ అనుమానాలను బలపరిచేలా ఉంది. ఎందుకంటే శివప్రసాద్ ఇష్యూ టీడీపీ అంతర్గత విషయం. అయితే శివప్రసాద్ కి ఏదో అన్యాయం జరిగిపోతున్నట్లు వైసీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావటం లేదు అని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. శివప్రసాద్ కు షోకాజ్ నోటీసులు రెడీ అయ్యాయన్న సమాచారంతోనే భూమన లాంటి నేతలు మీడియా ముందుకొచ్చి గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు ఉలిక్కి పడుతున్నారని అంటున్నారు.